చంద్రబాబు నాయుడు గారు పదే పదే టూరిజం గురించి చెప్తూ ఉంటారండి. శ్రీశైలంలో సీ ప్లేన్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒక మాట అన్నారు ఆయన, భవిష్యత్తులో టూరిజం తప్ప ఇంకే ఇజం ఉండదు అని. సో అలాగే టూరిజం గురించి పదే పదే ఆయన చెప్తుంటారు. ఇప్పుడు తాజాగా మద్యం మనం చూస్తూ ఉన్నాం, మద్యం ఏర్లై పారుతుంది, బెల్ట్ షాపులు అవి ఇవన్నీ కూడా. ఇప్పుడు అది కాకుండా బీచ్ల్లో కూడా బార్లు పెట్టాలి అనేటువంటిది ప్లాన్ చేశారు. అది బీచ్ షాక్స్ అనే పేరుతోటి. సో దాని మీద ఇప్పుడు తాజాగా చాలా తీవ్రమైనటువంటి నిరసనలు ఐద్వా ఆధ్వర్యంలో కూడా చాలా నిరసన కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి విశాఖపట్నం. అక్కడ గోవా టూరిజం మోడల్ని తీసుకుని చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ కింద చెప్తున్నారు. ఈ సందర్భంగా వస్తుంది ఏంటంటే, మద్యం సముద్రం కలిస్తే ఒక ప్రమాదకరమైన కలయిక అది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సార్ దీని మీద అసలు ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి అంటే ఏదో ఏది ఇందాక అదొక యజం ఏ యజం ఉండదు భవిష్యత్తులో, టూరిజం తప్ప ఏ యజం ఉండదు. ఆయనకి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క యజం ఉంటుంది. కమ్యూనిస్టులు కూడా దాని మీద పెద్ద ఇదే. అందుకని ఆయన యజాల గురించి చెప్పాలంటే, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే చంద్రబాబు గారి యజం. సో ఆ ఇజాలలో ఉన్న నిజాలు ఏంటి అనేది డిస్కస్ చేస్తే సబ్జెక్ట్ పరంగా ఒక్కొక్కసారి ఒక్కో నిజం బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు. మరి సరే ఆహ్వానించదగిన పరిణామం. మరి సనాతన ధర్మం, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, లేకపోతే ఇది ఉంటాయి అది ఉంటాయి మాట్లాడే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మరీ అత్యంత దారుణంగా ఏంటంటే, అసలు అక్కడ విశాఖపట్నం అనే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్కే మొత్తానికి కూడా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం. ఇది ప్రతి చోట ఏ కార్నర్లో చూసినా కూడా సుదీర్ఘమైనటువంటి చరిత్ర, సంస్కృతి ఇక్కడ ఉట్టిపడుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇవాళ గోవా తరహా బీచ్లు, బార్లు కాదు, చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, పబ్లిసిటీ చేసేదేమో ఒక రకంగా ఉంది, ఇక్కడ ఆచరించే పనులు చూస్తేనేమో పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. చెప్పాలంటే మన గజ్జల మల్లారెడ్డి గారు చెప్తారు, తెలుగునాట భక్తి రసం కుప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుందని చెప్పని. సో ఇప్పుడు వీళ్ళ స్కీములను ఇవన్నీ చూస్తే ఎంత డేంజర్ అంటే, మీకు ఏ జిల్లా తీసుకోండి, పోనీ విశాఖపట్నాన్ని తీసుకుందాం. విశాఖపట్నం తీసుకుంటే సాక్షాత్తు అక్కడ సింహాచల క్షేత్రం ఉంది, ఇటు పక్కనేమో లక్ష్మీదేవి అమ్మవారు. అట్లా ఇటు చూసిన ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక శోభ, పరిమాణాలు అవన్నీ ఇదవుతూ ఉంటాయి. సముద్రుడి గర్భం నుంచి అయితే చూసుకున్నట్టయితే ఎన్నో రకాలైనటువంటి ఇవి వస్తూ ఉంటాయి. అలాంటి చోట ఇవాళ పూర్తిగా ఆ అందమైనటువంటి పర్యావరణాన్ని, పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని, వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి సంపద సృష్టిస్తామంటే ఇదే ఇంత దారుణంగా సంస్కృతిని నాశనం చేసి మొత్తం సంప్రదాయాలని తొంగలోకి తొక్కి ఇవాళ పాశ్చాత్య సంస్కృతిని, విదేశీ పోకడలని, హింసకి మత్తెక్కిన మత్తేభాల్లాగా ఆ ఒడ్డున చేస్తామంటే ఇది పర్యాటక అభివృద్ధి అనుకోవాలా? ఇది సామాజికమైనటువంటి అభివృద్ధి అనుకుంటామా? లేకపోతే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల? కొత్త ఎక్సర్సైజ్ పాలసీ తీసుకొచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, గోవా మోడల్ తరహాలో బీచ్ ఏంటది బీచ్ షాక్స్ అని చెప్పని ఒక పెద్ద షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమిటంటే ఇది చూడండి ఎంత వికృతమైనటువంటి పోకడలో. ఇదే ఇప్పుడు అంటే నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ విశాఖపట్నం సూర్యలంక బీచ్ల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం, తర్వాత ఇంకేదో పెడతాం అని అంటే ఇది భారతీయ సంస్కృతి అనుకోవాలా? ఇది భారతీయ నాగరికత అనుకోవాలా? లేకపోతే వీళ్ళు చెప్పేటువంటి సోకాల్డ్ సనాతన ధర్మం అని చెప్పి అనుకోవాలా? ఇది ఆదాయం వస్తుందని చెప్పని ఆలోచిస్తున్నారు, కానీ ఈ సమాజాన్ని అంటే భావి తరాలను కూడా పర్యాటక అభివృద్ధి అనేటువంటి దీంతో, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాం అనేటువంటి పేరుతో, ఆదాయం పెంచుకుంటున్నాం అనేటువంటి పేరుతో ఎంత ప్రమాదాలని, ఎంత విధ్వంసాన్ని వీళ్ళు ఆహ్వానిస్తున్నారంటే, ఈ విషయంలో నిజానికి అక్కడ విశాఖపట్నంలో వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమిస్తున్నారు, పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నారు, అట్లాగే సనాతన ధర్మం గురించి సిసలైన వాళ్ళు, సనాతన ధర్మం అంటే ప్రాక్టీషనర్స్ నేననేది, దాని ఒక ఛద్మవేషధారులు కాదు, వాళ్ళు దాని మీద ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది
మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనకి ఏంటంటే గోవా తరహా మీరు డెవలప్మెంట్ అనే కదా మీరు చెప్తా ఉంది. దీనివల్ల ఏమవుతాయి అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. గోవా బీచ్లో టూరిజం అనేటువంటి దాన్ని చూస్తున్నారు, కానీ మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల రోడ్ల మీద అక్కడ అనేకమైనటువంటి ప్రమాదాలన్నీ కూడా నమోదవుతున్నాయి. టూరిస్ట్ పోలీసు యూనిట్లు ఏర్పాటు చేసినా కూడా మహిళల భద్రత అనే దానికి అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా గ్యారంటీ లేనటువంటిది. రాత్రిపూట గొడవలు, ఈవ్టీజింగ్, మత్తులో దాడులు చేయటం, పర్యాటకులతో ఘర్షణలు, ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇప్పుడే అనేక రకాలైనటువంటి హింసాత్మక ఘటనలు ఇవన్నీ జరుగుతూ ఉంటే దిక్కు లేదు. పసిబిడ్డలు మాయమైపోయినా, లేకపోతే అత్యాచారాలు జరిగినా, అనాచారాలు జరిగినా వాటి గురించి ఏది లేదు. ఎంతసేపు సమర్థించుకోవడానికి బుకాయించటం ఇలాంటివే తప్ప నిజంగా ఎక్కడ ఉందో చెప్పండి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది. సో మరి గోవా శాఖ పాలసీలో పైగా ఏమన్నారు, అక్కడైతే రాత్రి 11 గంటల తర్వాత నిషేధం, సీసీటీవీలు ఇలాంటివన్నీ ఉంటాయి. మేము కూడా పెడతా ఉంటారు. కేసులు జరిగినప్పుడు సీసీటీవీలు పనిచేయట్లేదని సాక్షాత్ హైకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, మనం చూడలేదా, చూసామా లేదా? ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి బుకాయిస్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ నాకు ఒక క్లియర్ డేటా ఉంది. నేను గోవాలో మీరు వీటి గురించి ఏదో చెప్తున్నారు కదా, కానీ ఎన్ని రకాలైనటువంటి గొడవలు ఇదే ఉన్నాయంటే అక్కడ గోవాకి సంబంధించి చాలా కేసులు, కొన్ని ప్రముఖ కేసులు నేను చెప్తా. 15 ఏళ్ల బ్రిటిష్ బాలిక స్కార్లెట్ కీలింగ్ మృతదేహానికి సంబంధించినటువంటిది. డేనియల్ మెక్లాఫ్టిన్ కేసు, ఐరిష్ పర్యాటకురాలు, ఆవిడని అత్యాచారం చేసి చంపేశారు. బీచ్ షాక్స్లో డ్రగ్స్, గోవా అనేటువంటిదే బీచ్ షాక్స్ దాడుల్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రగ్ నెట్వర్క్కి సంబంధించి గోవా తీర ప్రాంతం అంతా కూడా అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్స్తో ఇదవుతూ ఉంటుంది. సరే, మనం ఎందుకు తాజాగా ఫామ్ హౌస్లకు వద్దాం. హైదరాబాద్లో ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది కదా. అక్కడ చూస్తే మొయినాబాద్ కేసు ఒకటి, టెక్కీల డ్రగ్ ఒకటి, మైనర్ల పార్టీలతో ఒకటి, మద్యం పార్టీల్లో మృతి చెందినటువంటి సంఘటనలు, ఇలా ఒకటా రెండా ఎన్నో పెద్ద లిస్ట్ ఉంది. కాబట్టి దీన్ని లిక్కర్ టూరిజం అనాలా, లేకపోతే ఏమనాలండి? అయితే అనొచ్చు, మేము ఇక్కడ ఆదాయం తీసుకొస్తామని చెప్పానంటే టూరిజంతోనంటే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ని టూరిజం సెంటర్గా అద్భుతంగా 270 కిలోమీటర్ల తీర సముద్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మీరు చెప్పేటువంటి ప్రాంతాలు సూర్యలంక, మంగినపూడి ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే టెంపుల్ టూరిజం అని డెవలప్ చేయాలి. మీరు నిజమైనటువంటి సనాతన హిందూవాదులు నిజంగా అంటే ఆచరించే వాళ్ళైతే, మనలాగా ఆచరించేవాళ్ళు వేరు, కబుర్లు చెప్పేవాళ్ళు వేరు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం చూసినా కూడా ప్రతి ప్రాంతానికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి శోభ ఉంది, సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజంని డెవలప్ చేయండి. లైక్ కేరళలో కూడా అక్కడ మరి గీచ్లు అన్నీ అసలు అదంతా కూడా సముద్ర ప్రాంతం కదా. మరి అక్కడ ఏమంటారు చెప్పండి, కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ. అక్కడ మీకు జనాభా పరంగా హిందూ పాపులేషన్ తక్కువ ఉన్నా కూడా ప్రతి చోట ఇతర మతస్థులు కూడా వీళ్ళతో పాటు, నేను ప్రత్యక్ష సాక్షిని, దేవాలయాలకు వచ్చి అక్కడ వాళ్ళు దండం పెడతారు. మత విద్వేషాలు అనేటువంటివి లేవు. దాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పని అంటారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా తయారు చేయొచ్చు. ఈ దిశగా నిజంగా ఇందులో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ హిందూ సనాతనవాదులు అయితే ఆ విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి గెస్ట్ ఆయన కూడా ఈ సనాతన ధర్మాన్ని కబుర్లు చెప్పేటువంటి వ్యవహారం కాదు, ఆచరించేటువంటి వాళ్ళు. ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన రెండు నిరర్థకాలు. ఆలోచనతో కూడిన ఆచరించేటువంటిదే నిజమైనటువంటి హిందూయిజం, అదే సనాతన ధర్మం. మరి దీని మీద వారి రియాక్షన్ ఏంటనేది చూద్దాం. శ్రీరామ్ గారు, పర్యావరణం దెబ్బతింటా ఉంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది, మన సంస్కృతి దెబ్బతింటా ఉంది. ఆ సముద్ర తీర ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతలు అనేవి ఉండవు. ముఖ్యంగా ఎకలాజికల్, ఇవాళ ప్రపంచం అంతా కూడా పదే చెప్తుంది ఏంటంటే పర్యావరణం అనేది. ఈ ప్లాస్టిక్ సీసాలు, గాజులు, చెత్త చెదారం ఇదంతా కూడా సముద్రం అంతా కూడా నాశనం అయిపోయే, తీరం అంతా కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. శ్రీరామ్ గారు, కుటుంబ పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి బీచ్ల్ని ఇలా